హాఫ్ సెంచరీ అనంతరం తాను చేసిన సెలబ్రేషన్స్ కు అర్థం ఏమిటో తనకే తెలియదని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక కొత్త స్టైల్ చూపించాలని ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోనని అన్నాడు వైభవ్. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఈ యువ బ్యాట్స్మెన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్స్లతో 93 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లోనే 7 వికెట్ల తేడాతో ఛేదించింది. హాఫ్ సెంచరీ అందుకున్న తర్వాత వైభవ్ తన చేతివేళ్లలో చూపిస్తూ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం హోస్ట్ అడిగినప్పుడు వైభవ్ నవ్వుతూ ఇలా అన్నాడు, ఏమో సార్ నాకు తెలియదు, నేను ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక కొత్త స్టైల్ చూపిస్తుంటాను, దాన్ని ముందుగా ప్లాన్ చేసుకోను, దాని వెనుక ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు, గత మ్యాచ్ లో చేసిన సెలబ్రేషన్స్ కూడా అర్థం లేదు, నేను కేవలం కొత్త విషయాలు ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పాడు. లక్నో బ్యాటింగ్ సమయంలో డకౌట్ నుంచి పిచ్ ను నిశితంగా పరిశీలించానని వైభవ్ తెలిపాడు. వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని అనిపించింది, అందుకే ఇన్నింగ్స్ ప్రారంభంలో తొందరపడకుండా కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఎక్కువ సమయం క్రీజ్ లో ఉంటే మరో ఎండ్లో ఉన్న బ్యాటర్ కు కూడా సహాయం అవుతుందని భావించాను. స్లోగా మొదలుపెట్టి తర్వాత దూకుడు పెంచడమే నా ఆలోచన. ఎప్పుడైనా 2-3 ఫోర్లు సిక్సర్లు కొట్టగలను, కాబట్టి తొందరపడకుండా క్రీజ్ లో ఎక్కువ సమయం గడపాలని ప్రయత్నించాను అని అన్నాడు. ప్రశంసల గురించి మాట్లాడుతూ వైభవ్ ఇలా చెప్పాడు, నాపై వచ్చే ప్రశంసలను అస్సలు పట్టించుకోను, న్యూస్ పేపర్లు చదవను కూడా, ఇది కేవలం నా కెరీర్ ప్రారంభం మాత్రమే, నా కెరీర్ సుదీర్ఘంగా సాగాలి, చాలా కాలం ఆడాలి, అప్పుడు జనాలు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటారు, కాబట్టి నా దృష్టి ఎప్పుడు ఆట మీదే ఉంచుతాను. ఈ సీజన్ లో 3వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నా పెద్దగా అనుభూతి లేదని చెప్పిన వైభవ్ టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్ల గురించి కూడా ఎక్కువ ఆందోళన చెందడం లేదన్నాడు. మా ఫోకస్ అంతా ఆటను ఆస్వాదించడం మీదే ఉంది, తదుపరి మ్యాచ్ లో కూడా మైదానం వెలుపల విషయాల గురించి ఆలోచించకుండా టోర్నీ అంతా ఎలా ఆడామో అలాగే ఆటపై దృష్టి పెట్టి ఎంజాయ్ చేస్తూ ఆడాలి, ఎన్నో ఎత్తు ఫలాలు ఎదురైనా మంచి క్రికెట్ ఆడి మ్యాచ్లు గెలవడమే మా లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ తన మాటలను ముగించాడు.